ఎంసెట్ ఐసెట్ ర్యాంకర్లకు క్యాబ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సంయుక్తంగా కౌన్సిలింగ్ ఫేర్ ఏర్పాటు చేశాయి. 100 కళాశాలల వరకు పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషనల్ ఫేర్లో ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. విశ్వేశ్వరయ్య భవన్లో జరిగే ఈ ఫెయిర్ ఇవాళ నుంచి 3 రోజులు ఉంటుంది. ఎంసెట్ ఐసెట్ రాసిన విద్యార్థులు తగిన కోర్సులు ఎంచుకునేందుకు వీలుగా సలహాలిచ్చేందుకు కేఏబీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, టీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్తంగా విశ్వేశ్వరయ్య భవన్లో ఫెయిర్ నిర్వహిస్తున్నాయి. ఈసారి ఇంజనీరింగ్లో 36 రకాల కోర్సుల్లో 1,50,000 సీట్లు ఉండగా 2,50,000 మంది అర్హత సాధించారు. మెడిసిన్లో 20 రకాల కోర్సుల కోసం 50,000 మందికి పైగా విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఐసెట్లోనూ ఇలాంటి కాంపిటీషనే కనిపిస్తోంది. విద్యార్థులు మంచి కోర్సుతో పాటు మంచి కాలేజీని ఎంచుకోవడంలో తమ సలహాలు ఉపయోగపడతాయని ఫెయిర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎంసెట్లో ఐసెట్లో మనం చూసినట్టయితే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కూడా పెరిగారు. ప్రపోర్షనేట్గా నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ కోర్సెస్ కూడా పెరిగినాయి. పిల్లలకి ఏంటంటే సమ్ క్లారిటీ కావాలి, ఏ కోర్స్ తీసుకోవాలా, ఏ కాలేజ్ తీసుకోవాలి, నాకు వచ్చిన ర్యాంకుకి నేను ఏ స్టేజ్లో ఉంటాననేటువంటిది పిల్లలకు ఉన్నటువంటి డౌట్. ఆ కోర్సు కాలేజ్ వివరాలు ముందుగా తెలిసినట్లయితే వాళ్ళు ప్రిపేర్ అవడానికి అవకాశంగా ఉంటుంది. గత 5 ఏళ్లుగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. మెడిసిన్లో కేవలం ఎంబీబీఎస్, డెంటల్ కోర్సులకే కాకుండా ఫార్మసీ, బయోటెక్నాలజీ, పారామెడికల్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉందంటున్నారు. ఇంజనీరింగ్లోనూ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్తో పాటు మెకానికల్కు మంచి ఫ్యూచర్ ఉందని చెప్పారు. అయితే తమకు ఏ కోర్సు అయితే బాగుంటుందో విద్యార్థులు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అడిషనల్గా బయోటెక్నాలజీ యాడ్ చేశారు. బయోటెక్నాలజీ మన రాష్ట్రంలో ఒక 15 కాలేజీలు ఆఫర్ చేస్తున్నారు. 750 సీట్లు వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. ఫార్మసీతో పాటు బయోటెక్నాలజీ కూడా తీసుకోవచ్చు. అవి కాకుండా నర్సింగు, ఎంఎల్టీ, బీపీటీ ఇటువంటి కోర్సులు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇక